ఆడపిల్లల్ని ఇలాగే ఏడిపిస్తుంటే నేను కూడా వెళ్ళి ఫిజికల్గా కొట్టాల్స్తే కానీ మనుషులు వినే పరిస్థితుల్లో లేరు. పోలీసులు అయ్యా బాబు అంటే పోలీసులు వచ్చే టైంకి దారుణాలు జరిగిపోతున్నాయి. అప్పుడు మేమేం చేయాలి? ఖచ్చితంగా మేము ఈ చట్టాలు మేము చేతుల్లో తీసుకుంటాం. ఖచ్చితంగా కొట్టాల్సి వస్తే ఇలాంటి దుర్మార్గులందరినీ. ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి అలిగేషన్స్ వచ్చాయి. ఆసిఫా అనే కాదు, మహిళల మీద ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి అలిగేషన్స్ వస్తే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఎవరు కాపాడినా వాళ్ళది దాని రాజద్రోహం, అది దేశద్రోహం. అది ఎవరైతే దుర్మార్గాలు చేస్తారో మీరు వాళ్ళని రక్షిస్తానంటే ఎట్లా? వాళ్ళని వెనకేసుకొస్తానంటే ఎట్లా? అలాగే ఇది ఏ ఒక్కరిది ఇది చెప్పింది, ఇది మానవత్వం మీద జరిగిన దాడి. దీనికి దయచేసి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా ఈ రోజున జరిగిన ఈ హేయమైన చర్యకి ఆ బాధితులకి, ఆ కుటుంబాలకి అండగా నిలబడి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. చాలా మంది తెలుగు అమ్మాయిలు బయటకు వస్తున్నారు. శ్రీరెడ్డి కాదు, చాలా మంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఇవన్నీ సింపుల్ గా ఎవరన్నా తప్పులు చేస్తే టీవీలకు వస్తే లాభం లేదు. కోర్టులో కేసులు వేసుకోమని చెప్పండి, పోలీస్ స్టేషన్లో కేసులు వేయాలి. ఈ సెన్సేషనిజం కంటే నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళని కోర్టులో, పోలీస్ స్టేషన్లో చట్టాలను వేయమని చెప్పండి. జరగనప్పుడు అప్పుడు అలాంటి చేస్తే బెటర్గా ఉంటుందని మనసు. ఎవరు నా స్పందన ఇదే. ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నిరసనలు ప్రకటించడం కంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, నాకు అన్యాయం చేయండి, లెట్ దెమ్ డూ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే మీడియాలో మనం ఎంత మాట్లాడినా మీడియా ఈజ్ ఒక మెసేజ్ పట్టుకెళ్ళరు, కానీ న్యాయం చేయాల్సింది గవర్నమెంట్ వింగ్సే చేయాలి. ఆ చట్టసభల్లోనే జరగాలి అన్యాయం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏది జరిగినా మీడియా వారికి కూడా ఏంటంటే ఇది మీరు ఎంత మాట్లాడినా ఒక నెల రోజులు మాట్లాడి 2 నెలలు మాట్లాడండి. దీనికి చట్టాల్లోకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వీటిని నాకు ఇలాంటి వాళ్ళ అన్యాయం జరిగింది మీరు తీసుకోండి అనుకున్న పోలీసులు దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒక పెద్ద స్థాయిలో చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి చేయడం వల్ల ఏమైపోద్దంటే అది వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. అందుకే నా కోరిక కూడా ఏంటంటే నేను కోరుకునేది ఫస్ట్ ముందస్తుగా దీనిని పోలీస్ స్టేషన్లో దాఖలు చేయండి, ఎవరి వల్ల అన్యాయం జరిగింది అనేది. 1 year బ్యాక్ చలపతిరావు గారు మాట్లాడింది ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అదే చట్టాలు ఏం చేస్తున్నాయండి? మరి చట్టాలు అప్పుడు ఏం చేస్తారు? మరి చట్టాలు చేతుల్లో తీసుకుంటారు ప్రజలు. సో చట్టం పరంగా వెళ్ళడం కంటే మరి మీరు ఓకే ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చెప్పండి. నేను చట్టాన్ని చేతుల్లో తీసుకోమని చెప్పి నేనేమంటే ప్రత్యేక పరిస్థితులు తప్పదు, దాడి జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. నేను చేశాను అమ్మాయికి సపోర్ట్ కావాలి అని కోరుకుంటున్నాను. సపోర్ట్ అది నేను మాట్లాడుతాను, నేను మద్దతు ఇస్తాను. కాకపోతే అది నేను చట్టాన్ని నేను ఒక పోలీసుని కాదు, నేను ఒక న్యాయమూర్తిని కాదు. వాళ్ళ చట్టాలు వీళ్ళన్నీ ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ముందు వాళ్ళు దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చాలా చులకనగా చాలా తెలుసు. ఎందుకంటే నాకే తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎందుకంటే నేను షూటింగ్కి వెళ్తున్నప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్తున్నప్పుడు 100 మంది యువత వచ్చి ఆడపిల్లల మీద పడిపోయి చేస్తున్నప్పుడు నేను కూడా కర్రబట్టుకొని వాళ్ళు తరవాల్సిన పరిస్థితులు చాలాసార్లు నాకు జరుగుతూ ఉంటాయి. అంతకుముందు నేను తమ్ముడు షూటింగ్లో కూడా నేను BHL నాకు ఇలాంటి గొడవలు జరిగినాయి, చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మరి కూర్చోబెట్టి ఇది ప్రతి ఒక్కరి మీద బాధ్యత కంటే కూడా మనందరి మీద కూడా సమిష్టి బాధ్యత ఉంది. మీరు కూడా ఎవరి స్థాయి, మీ గుడ్ విల్స్, మీ గుడ్ ఆఫీసెస్ వాడి ఇది ఖచ్చితంగా ఎందుకు న్యాయం జరగట్లేదు, మీరు కేవలం ఒక TRP రేటింగ్ అనే దీని దృష్టిలో కాకుండా నేను కోరుకునేది కూడా ఏంటంటే మీడియా వారిని కూడా నేను మరింత ముందుకు తీసుకెళ్ళండి. కరెక్టే దాన్ని అలాగా వినండి ప్లీజ్, నా మాట వినండి. మీరు కూడా వెళ్ళి ఏం చేయాలంటే మీరు పోలీస్ స్టేషన్ వాడు అండగా నిలబడుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళి అలాంటి నిలబడితే, అలాంటి సంఘాలు ఏదో నిలబడితే దానికి మరింత న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏదో మీ టాక్ షో లాగా అయిపోయింది, దాన్ని పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. దీని మీద ఏమంటారు? దాదాపు ఈ సంఘటన జనవరిలో జరిగింది సార్. పవన్ గారు, ఈ సంఘటన జనవరిలో జరిగింది, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు జరిగి 4 నెలలు అవుతున్నా ప్రధాని స్థాయిలో ఉండి కూడా స్పందన అనేది లేదు. దీని మీద ఏమంటారు? ఇది నేను మొదటి నుంచి చెప్తున్నా, ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నమ్మకం కోల్పోతారు. మొన్న ఈ మధ్యన కూడా నేను నాకు 2 days బ్యాక్ నాకు హార్వర్డ్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు పంపించారు. ప్రధానమంత్రి గారు నిరసన దీక్ష చేస్తున్నప్పుడు ఒక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఏం జరిగిన ప్రపంచం మీద ప్రభావితం చూపించే అత్యంత శక్తిమైన ప్రజాస్వామ్య దేశం, అలాంటిది మీ ప్రధానమంత్రి నిరసన దీక్షలు చేస్తే అవి ఏమి చంపే మీరు చాలా బలహీనమైన వ్యక్తి అని చెప్పి తప్పుడు సంకేతాలు వెళ్తే చెప్పండి మీ పొలిటికల్ లీడర్స్ అని చెప్పి నాకు ఒక హార్వర్డ్ నుంచి ఒక మెసేజ్ పంపించారు నాకు అక్కడ ప్రొఫెసర్ సార్. అందుకే మీకు ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.